గురుగారు, రావణుడి భార్య మండోదరి మూర్తిమత్వాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? రావణుని భార్య మండోదరి సామాన్యమైనటువంటి జన్మ కాదు. ఆమెది అయోనిజ, తల్లి గర్భం నుంచి పుట్టినటువంటిది కాదు మండోదరి. ఒకానొక ఋషీశ్వరుడు నదికి స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కప్ప లభించింది ఆయనకు. ఆ కప్పను రక్షించడం కోసం ఇంకొక సర్పం వచ్చి దాన్ని తినడానికి సిద్ధపడింది. ఆ సమయంలో ఆ కప్పను రక్షించుకోవటం కోసం సర్వప్రాణుల పట్ల దయ కలిగినటువంటి వారు ఋషులు గనుక, అందరిలోనూ ఏక ఆత్మను చూడగలిగిన వారు గనుక ఆ కప్పను రక్షించినటువంటి వాడు అక్కడ వదిలి వెళ్ళిపోలా. ఋషీశ్వరుడు వదిలితే మళ్ళీ ఆ పాము ఈ కప్ప వద్దకు రావచ్చు. ఆ కారణం చేత ఆ కప్పను తన కమండలంలో వేసుకుని తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. ఆ ఆశ్రమానికి తెచ్చి దాన్ని ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక జలపాత్రలో వేశాడు బ్రతకటం కోసం. ఆ కప్ప బతికే ఉన్నది. ఇప్పుడు ఆ కప్పకు ఆ ఋషీశ్వరుని యొక్క దివ్యమైనటువంటి శక్తి చేత కలిగినటువంటి కాంతయే మండోదరి. మండూకము యొక్క జన్మ నుండి వచ్చినది కనుక ఆమెకు ఏమని పేరు వచ్చింది అంటే మండోదరి అని పేరు వచ్చింది. మండూకము అంటే కప్ప. ఆ ఋషీశ్వరుని పెంపకంలో పెరిగింది ఈ మండోదరి. ఆయన వద్దనే తన పుత్రికగా భావించి ఆమెను పెంచి పెద్ద చేశాడు. ఆ పెద్ద చేసినటువంటి వాడు విశ్రావసువు కొరకు పులశ్చుడు అడగగా ఆ మండోదరిని రావణ బ్రహ్మకు ఇచ్చి వివాహం చేశాడు. ఆ ఋషీశ్వరుని యొక్క దివ్యత్వము వల్ల ఆవిడ యొక్క జన్మ, ఆవిడ యొక్క తత్వము ఇవన్నీ కూడా ధర్మ మార్గాన్ని అనుసరించి ఉన్నాయే కానీ అధర్మాన్ని అనుసరించి లేవు. తన భర్త అనేకములైనటువంటి దోషములను చేస్తున్నాడు అన్న విషయం ఆమెకు ఎరుక, తెలుసు. తెలిసినప్పటికీ అడిగి ప్రశ్నించేటువంటి అవకాశం తనకు లేదు కనుక ఆవిడ రావణాసురుణ్ణి ఒక మార్గంలో పెట్టడం కోసం ప్రయత్నం చేయాల. అప్పుడప్పుడు ఆవిడ ప్రయత్నం చేసినట్టుగా మనకు చరిత్రలో తెలుస్తున్నది. ఆ ప్రయత్నాన్ని రావణ బ్రహ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ లెక్కకు తీసుకోలేదు, సరకు చేయలేదు, చెవిన పెట్టలేదు. ఒకవేళ ఆవిడ ధర్మాన్ని చెప్పినా ఆచరించేటువంటి స్థితిలో అతడు లేడు కనుక ఆవిడ చెప్పటం వరకు చేయగలదు కానీ తప్పనిసరిగా నీవు ఇలా ఆచరించవలసిందే, లేకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా అనేటువంటి తత్వం మండోదరిది కాదు. కారణం ఏమంటే ఆ ఋషీశ్వరుని పెంపకం అటువంటిది. ఎప్పుడు భార్య అవుతుంది అంటే భర్తను వదిలిపెట్టకుండా ఉన్నంత వరకే భార్య. అతడి భార్య అతన్ని వదిలిపెట్టింది అనేటువంటి పదం తప్పు. భార్య అయితే వదిలిపెట్టదు. భార్య అతన్ని భర్తగా అంగీకరించలేదు అంటే అతడికి తాను భార్యగా ఉండటానికి కూడా అంగీకరించటం లేదు అనే అర్థం. కనుక వదిలిపెట్టి పెడుతుంది. ఆవిడ భార్యే కనుక అయినట్టుంటే ఖచ్చితంగా అతడితోనే ఉంటుంది. అతడు దుర్మార్గుడు కదా, ఎలా ఉండగలుగుతుంది అని ఇవాల్టి రోజున ఉన్న మహిళా లోకం అడగవచ్చు. అతన్ని మార్చడం కోసం విశ్వ ప్రయత్నం మండోదరి చేసింది. ఎన్ని చేసినప్పటికీ ఆమె ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ప్రయత్నాలను వేటిని అతడు ఆచరించలేదు. తన ఇష్టము వచ్చినట్టే చేశాడు. ఆ కారణం చేత ఆమె ఏమీ చెయ్యలేని స్థితిలో దుఃఖపడింది. మరణించిన సమయంలో కూడా నీవు ఇలా దిక్కులేని స్థితిలో మరణిస్తావు అని నేను అనుకోలేదయ్యా. రావణాసురుని గురించి పలికిన మాట అది మండోదరి. సామాన్యమైన మానవుని చేతిలో మరణించావా? నీవు దైవతత్వం కలిగినటువంటి బ్రహ్మవంశములో జన్మించావు. సామాన్యమైన జన్మ కాదు.
షట్శాస్త్రములను అధ్యయనం చేశావు, అనేకములైనటువంటి యుద్ధ విద్యలను అధ్యయనం చేశావు, 4 వేదములను అధ్యయనం చేశావు, ఏకకాలంలో 9 కోటి శివలింగములకు అభిషేకం చేశావు. 9 కోటి శివలింగములు అంటే 9 కోట్ల లింగాలకు ఏకకాలంలో అభిషేకం చేశాడు. ఒక లింగానికి ఒకసారి కాకుండా 9 కోట్ల శివలింగములకు ఒక్కసారిగా అభిషేకం చేశావు. నీ తల్లి మట్టితో చేసిన లింగమునకు, పార్థివ లింగమునకు అభిషేకం చేస్తున్నది అని చూచి భరించలేక పరమేశ్వరుని గురించి తపస్సు చేసి పరమేశ్వరుని ఆత్మలింగమునే తీసుకున్నావు. ఇంత శక్తి కలిగిన వాడవు, దిక్కులేని మరణాన్ని పొందావు ఈ యుద్ధరంగంలో. ఇలా జరుగుతుందని నేను భావించలేదయ్యా. నీవు చేసిన అధర్మం నన్ను కూడా పసుపు కుంకుమలు లేకుండా చేసింది, నిన్ను ఆశ్రయించిన కారణం చేత. కనుక తన భర్త యొక్క తప్పుని ఒప్పుగా ఆవిడ అంగీకరించాల, భర్తను భర్తగానే అంగీకరించింది. అందువల్లనే మహాపతివ్రత అయ్యింది. అటువంటి స్థితి కలిగినది మండోదరి. ఆవిడ జన్మ రహస్యం అది. అంత గొప్ప స్థితి ఒక సామాన్యమైన స్త్రీకి ఎలా కలిగింది అంటే ఋషుల యొక్క పెంపకం చేత. ఋషులు అనబడేటువంటి వాళ్ళు మానవ అతీతమైనటువంటి శక్తులు కలిగిన వాళ్ళు, ఇంద్రియాతీతమైన శక్తి కలిగినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళ పెంపకంలో ఎవరు పెంచబడినా వారు అద్వితీయమైనటువంటి స్థితిని పొందుతారు. అది ఆ మండోదరి యొక్క దివ్యత్వం.